ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. ఓకే అండి. ఎస్ కిషన్ రెడ్డి గారు, సో ఇక్కడ పాయింట్ వచ్చేసి క్లియర్. ఇప్పుడు ఇరిగేషన్ గురించి ఏదైతే పాలమూరు రంగారెడ్డి అంశం ఏదైతే తీసుకొచ్చారో నీళ్ల గురించి చర్చ అయితే స్టార్ట్ అయింది తెలంగాణలో. సరే, ఈ విషయాలన్నీ అనుకున్నా గానీ ఇరిగేషన్ అంశం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం. అది అంత ఈజీగా అందరికి అర్థం కాదు. అది కొంచెం డెప్త్ గా వెళ్లాల్సిన ఇష్యూ. సో ఈ విషయంలో కేసీఆర్ కి చాలా పట్టుంది. దేని గురించి అయినా నదులు గాని చెరువులు పూర్తిగా ఈవెన్ డిజిట్ సహా కేసీఆర్ కి అంశం మీద పట్టుంది. ఈవెన్ హరీష్ రావు కూడా ఈ అంశంలో ఇద్దరు కాస్త ఎక్స్పర్ట్స్ గానే ఉంటారు. సరే, ఈ విషయాలన్నీ ఆల్రెడీ అటు ప్రభుత్వం కూడా ఒక మాట ఉంది. కేసీఆర్ ఒకవేళ సభకు వచ్చి సూచనలు సలహాలు ఇస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, అండ్ ఎక్కడ కూడా అగౌరవపరిచే విధంగా ఉన్నాము, గౌరవప్రదంగానే ఉంటుంది సభ అంటూ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా ఎందుకు ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదా? ఎందుకు ఏమనుకోవచ్చు ఈ విషయంలో? ఎందుకు ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎందుకు దాని గురించి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ప్రభుత్వానికి? మేడం, ముందుగా బీజేపీ మిత్రులు ఎంత అన్నట్టు అసెంబ్లీ సజావుగా సాగాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పర్సనల్ వ్యక్తిగతంగా విమర్శించుకోకుండా సమస్యల మీదనే అసెంబ్లీ సాగితే చాలా బాగుంటది. అదే విధంగా ప్రతిపక్ష నాయకునికి ఇచ్చే గౌరవం అనేది ఇప్పుడు కొత్తగా జరిగే సాంప్రదాయం కాదు. గత ప్రభుత్వాలు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెద్దలు జానారెడ్డి గారు దగ్గర సీట్ దగ్గర పోయారని బిజీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్టి విక్రమార్క గారిని కూడా చాలా గౌరవంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల అసెంబ్లీలో కంపేరింగ్ పక్క రాష్ట్రాల అసెంబ్లీలతో పోలిస్తే మన తెలంగాణ అసెంబ్లీ చాలా గౌరవంగానే జరిగింది గత ప్రభుత్వంలో. గత కేసీఆర్ గారు రావట్లేరు. గత 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి సార్ కూడా ప్రతిపక్షానికి సరైన సమయం ఇచ్చే ఉద్దేశంగా ఆయన ఒక పద్ధతిగా ఆయన వేళ ఆయన నడుస్తా ఉన్నారు. అందులో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బిర్లా రంగాలను సంబోధించడం, ప్రతిపక్ష నాయకులను విమర్శించే విధంగా పర్సనల్ గా చూడనాడిన సందర్భాలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడైనా అసెంబ్లీ గౌరవంగా జరగాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఇరిగేషన్ అంశం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా మొన్న బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, తెలంగాణకు జరిగిన నష్టం మీద రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొట్లాడాలి, దానికి మా సహకారం ఉంటుంది, మేము కూడా ప్రజలలోకి వెళ్ళి ప్రజలను సమీకరిస్తామని కేసీఆర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ మీద కూడా 90 టీఎంసీలకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పంపడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని 45 టీఎంసీలకు కుదించింది, తిప్పి పంపింది. దాన్ని మనం రాష్ట్రంగా అన్ని పార్టీలు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సొంతంగా వైరుధ్యాలు ఎన్నున్నా, రాజకీయ అవసరాలు ఎన్నున్నా రాష్ట్ర ప్రయోజనాలే ముందుగా పెట్టుకోవాల్సిన అవసరం అన్ని పార్టీలకు ఉన్నది. చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ జగన్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కొట్లాడతారు తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం వాళ్ళు మాట్లాడు. ఏ నాయకుడైనా స్వరాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడాలి. ఈ రోజు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, నల్లగొండ జిల్లా కావచ్చు, ఈ 3 కృష్ణానది, ఈ 2 జిల్లాలు ఖమ్మం సగం భాగం ఖమ్మం జిల్లా కూడా కృష్ణానది మీద ఆధారపడిన జిల్లా. ఈ జిల్లాలలో ఇప్పటికే గత 70 సంవత్సరాల నుంచి మనం నష్టపోయినాం. కృష్ణా జిల్లాలలో పూర్తిగా ఆంధ్ర ఆధిపత్యమే, ఆంధ్ర నాయకత్వంలోనే నడిచింది. గత ప్రభుత్వాలు మొత్తం కృష్ణా జిల్లాలలో 70% 80% నీళ్లు వాళ్ళు తరలించుకోకపోవడం జరిగింది. అంటే ఒకటి కిషన్ రెడ్డి గారు, ఒక సబ్మిషన్ మీరన్న ఇప్పుడు ఏవైతే జిల్లాలు ఉన్నాయో, కిషన్ రెడ్డి గారు మీరు ఇప్పుడు అన్నారు కదా నల్గొండ ఇంకా ఇతర జిల్లాలు వెనుకబడిపోయాయని చెప్పేసి మీరు అన్నారు. ఈ జిల్లాలు మీ హయాంలో కూడా వెనుకబడ్డాయి కదా, మరి మీరెందుకు అప్పుడు వాటికి సంబంధించి డెవలప్ చేయలేకపోయారు? ఈ 9.5 ఏళ్లలో మీరు వాటిని ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు 2 ఏళ్లలో మీరు వెనకబడ్డదని మాట్లాడుతున్నారు. మరి మీరు చేసేది ఉండే కదా మీ చేతులు ఉన్నప్పుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మేడం. నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా అనేది సౌత్ ఇండియన్ డెజర్ట్స్. గత 70 సంవత్సరాల నుంచి సౌత్ ఇండియన్ డెజర్ట్స్ ఈ 2 జిల్లాలు. గత 2014 వరకు కూడా నల్గొండ జిల్లా ప్యాడీ ప్రొడక్షన్ 4 లక్షల టన్నులు. ఈ రోజు నల్గొండ జిల్లా సౌత్ ఇండియా టోటల్ ఇండియాలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్ జిల్లాగా ఏర్పడింది. అది కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల నుంచి తీసుకున్న చర్యల వల్లనే దాదాపు 40 లక్షల టన్నులకు పైచిలుకు నల్గొండ జిల్లాలో ఈ రోజు ప్యాడీ ప్రొడక్షన్ జరుగుతూ ఉన్నది. ఇది ఆన్ రికార్డ్స్, మేము చెప్పేది కాదు. ఉభయ గోదావరి జిల్లాలను దాటి ఈరోజు నల్గొండ జిల్లా అనేది ప్యాడీ ప్రొడక్షన్ లో టాప్ పొజిషన్ పోయింది. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు తీసుకున్న చర్యలు కావచ్చు, అటు కాళేశ్వరం నీళ్లు తుంగతుర్తి ప్రాంతాన్ని తీసుకురావడం కావచ్చు, అంటే ఎస్ఆర్ఎస్పీ 2వ దశ ద్వారా తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతాన్ని తీసుకురావడం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు, కేసీఆర్ గారి చర్యల వల్లనే ఈ రోజు నల్గొండ జిల్లా అనేది అంత పెద్ద ప్యాడీ ప్రొడక్షన్ చేసే జిల్లాగా ఆవిర్భవించింది. అంటే కేసీఆర్ గారు గత 70 సంవత్సరాలకు భిన్నంగా ఈ రోజు నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసినా చేయలేదా అనేది ప్యాడీ ప్రొడక్షన్ రికార్డ్సే అర్థమవుతాయి. ఈ రోజు కూడా మేమనేది ఏంటంటే పాలమూరు రంగారెడ్డి
గత ప్రభుత్వంలో 90% నిధులు కేటాయించి 90% పనులు పూర్తయినాయి. ఈ రోజు మిగతా 10% కూడా పూర్తి చేస్తే కొత్త ట్రిబ్యునల్లో మనం నీటి ప్రయోజనాలు చూపించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నీటి వాడకాన్ని చూపించినట్టయితేనే కొత్త ట్రిబ్యునల్ కేంద్రం వేస్తుంది కనుక ఆ ట్రిబ్యునల్ లోపల మనం నీటి వినియోగాన్ని చూపించినట్టయితే ఖచ్చితంగా వెనుకబడిన పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు కూడా నీటి వినియోగ లబ్ధి మనకు నీటి కేటాయింపులు కేంద్రం చేయాల్సిన పరిస్థితి. అంటే ట్రిబ్యునల్ కేంద్రం చేతిలో కూడా ఉండదు, ట్రిబ్యునల్ చేతిలో ఉంటుంది కనుక ట్రిబ్యునల్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మన కౌశిక్ యాదవ్ గారు మాట్లాడుతూ ఉన్నారు కేంద్రం చేయాలని. కేంద్రం సరే, ఈ అంశం మీద కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం బాధ్యత ఉన్నా గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనేది ఆన్ రికార్డులు ఉంటది. మనం ఇలా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ట్రిబ్యునల్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏం లెటర్ పెట్టింది, కేంద్రానికి ఏం లెటర్ పెట్టింది, నీటి వినియోగం మీద ఏం చేసింది, డిపిఆర్ల మీద ఏం చేసింది, పాలమూరు రంగారెడ్డికి ఏం అప్లై చేసింది, గోదావరి మీద మనం ఏం కావాలని అడిగినాం అనేది ఆన్ రికార్డ్ అఫీషియల్ రికార్డు ఉంటది. దాన్ని బట్టి ముందుకు పోతే సరిపోతుంది. ఒకవేళ తప్పిదాలు ఏమైనా జరుగుంటే బయట పెట్టాలి అఫీషియల్ గానే. గత ప్రభుత్వం ఈ తప్పిదం చేసింది, మేము దీన్ని సవరిస్తానుకున్నాం అనేది కూడా చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కేసీఆర్ ఆల్రెడీ నీళ్లు ఒప్పుకున్నాడు అనేది ఉత్తగా నోటి మాట చెప్తున్నారు. కానీ ఆ రోజు కేఆర్ఎంబి మీటింగ్లలో తాత్కాలిక కొత్త ట్రిబ్యునల్ వేసిన దానికి తాత్కాలికంగా నీటి కేటాయింపుల కోసమే మాత్రమే సంతకం పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం నీటి లభ్యత ప్రకారమే నీటి రేషన్ పంచుకోవడానికి 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవాలని ఆ రోజు కేంద్రం డైరెక్షన్ చేసింది. ఆ రోజు ఉమాభారతి గారు ఉన్నారు కేంద్ర ఇరిగేషన్ మంత్రిగా. వారి డైరెక్షన్ లో ఇది జరిగింది. కేఆర్ఎంబి కావచ్చు, గోదావరి బేసిన్ లో కూడా నీటి వాడకాలు ఏ విధంగా చేసుకోవాలనేది అది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఇరిగేషన్ కానీ ఒక పాయింట్ అండి, ఇప్పుడు 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని 2 రాష్ట్రాలు ఒక చర్చలకు వచ్చి ఒక క్లారిటీకి వచ్చి దాని గురించి నీటి పంపకాలు అవుతాయి. ఈవెన్ కేంద్రం కూడా మాట అనింది 2 రాష్ట్రాలు మీరు కూర్చొని ఒక డెసిషన్ కి రండి అని. ఈవెన్ అప్పుడు జగన్ తో కూడా మీరు కలిసి బానే ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు మీరు క్లారిఫై చేసుకోలేదు ఈ విషయం గురించి, ఒక డెసిషన్ కి ఎందుకు రాలేదు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 2014 రాష్ట్రం రాగానే చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఎట్లుంటాయి అనేది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలు ఎట్లుంటాయి అనేది చెప్తాం. 7 మండలాలను వితిన్ ఆర్డినెన్స్ తోటి తీసుకుపోయి అలా చేసుకుందాం. సేమ్ అదే టైం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే నాగార్జున సాగర్ ని పూర్తిగా సెంట్రల్ ఆధ్వర్యంలో తీసుకోవడానికి కుట్రలు పడి, అదే విధంగా జిఆర్ఎంబి గోదావరి రివర్ బోర్డును తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టడానికి, కేఆర్ఎంబిని తీసుకుపోయి విజయవాడలో పెట్టడానికి. అంటే హైదరాబాద్ ఉంటే వాళ్ళ కంట్రోల్ ఉండదు, వాళ్ళ పెత్తనం జాగదనే దాని మీద ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డులను కూడా తీసుకుపోయి ఆంధ్రలో పెట్టడానికి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం జగన్ గురించి మీరు మాట్లాడట్లేదు. ఆ తర్వాత జగన్ 5 ఏళ్ళు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు మీరు దీని గురించి ఒక క్లారిఫికేషన్ కి రాలేదు? జగన్ 5 ఏళ్ళు ఉన్నా ఇది ట్రిబ్యునల్ చేయాల్సిన అంశము. కొత్త ట్రిబ్యునల్ వేసిండ్రు కనుక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు, బచావా ట్రిబ్యునల్ లా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించి చేసింది. అది మనం రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా మళ్ళా నీటి కేటాయింపులు చేయాలని సుప్రీంకోర్టు పోవడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు వేస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం మీరు కేసు వేస్తే మేము సెటిల్ చేయడం కనుక కేసు విత్డ్రా చేసుకుని మేము ట్రిబ్యునల్ వేస్తాం, సెటిల్ చేస్తామని చెప్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసు విత్డ్రా చేసుకుని కొత్త ట్రిబ్యునల్ పోవడం జరిగింది. ఇప్పుడు కొత్త ట్రిబ్యునల్ 4 రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయాలి. దానికోసం మనం ఉమ్మడిగా ఎట్లా కొట్లాడాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలను కలుపుకొని పోతే బాగుంటది తప్ప ప్రతిపక్షం ఆ రోజు చేయలేదని బట్టగాల్చి మీద చేయడానికి మీ చెతగంతనం ఈ రోజు చంద్రబాబు నాయుడు కుట్రలను మీరు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ మంత్రి కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్రాన్ని కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దీన్ని ప్రతిపక్షాలను ఎట్లా కలుపుకోవాలి? ఒకవేళ తెలియకపోతే ఇరిగేషన్ నిపుణులను కావచ్చు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారి సలహాలు కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. ఇది రాష్ట్ర అంశమే తప్ప పర్సనల్ రాజకీయ ఎజెండాలకు పెట్టుకోకూడదు ఇది. ఎందుకంటే ఒక్కసారి నీటి కేటాయింపులు ఒకసారి మనం కోల్పోయినామంటే శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపులను మనం కోల్పోతాం. కనుక ఈ రోజు ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాజకీయ పార్టీలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ రాష్ట్రం మాత్రం ఎప్పటికుంటది. కనుక రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగానే దాన్ని సెంట్రల్ ఫిగర్ గానే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళైనా కొట్లాడాలని కూడా ఈ సందర్భంగా మేము టీఆర్ఎస్ పక్షాన కోరుతాము.
ఓకే అండి. ఎస్ రామరెడ్డి గారు, సో నీళ్ల గురించి ప్రధానంగా అంశం వచ్చినప్పుడల్లా కూడా అటు కాంగ్రెస్ దీని గురించి క్లియర్ గా ఒక స్టాండ్ పైన ఉంది. మేము ప్రయత్నాలు చేస్తున్నాం, వచ్చిన 2 నెలల నుంచి మేము డిపిఆర్లు పంపడం కానీ ఇవన్నీ చేస్తున్నాం, మీరు నుంచి అవి రిటర్న్ కూడా వచ్చేసిన సందర్భం ఉంది. సరే, ఈవెన్ ఆ 9.5 ఏళ్లలో వాళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా ఏదో చేసింది, ఇప్పుడు దాని గురించే ఈవెన్ మాట్లాడడానికి యాక్టివ్గా ఉంది. ఈ విషయంలో నీళ్ల గురించి వచ్చినప్పుడల్లా పెద్దన్న పాత్ర పోషించాల్సింది అటు బీజేపీ గవర్నమెంటే, కేంద్ర ప్రభుత్వమే. కానీ ఈ విషయంలో ఇక్కడున్న బీజేపీ నేతలు కానీ అక్కడున్న వాళ్ళు కానీ ఎవరు కూడా దీని గురించి సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? మరి తప్పండి, మాట్లాడతలేరు అనేది తప్పు. కిషన్ రెడ్డి గారు కానీ మా ఎంపీలు కానీ తెలంగాణకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రికి ఈ ఫస్ట్ 2014 నుంచి 19 వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి